ఒక వీడియో చూశాను సోషల్ మీడియాలో. ఒకసారి మీకు కూడా వినిపిస్తా. ఇంకొక 15 సంవత్సరాలలో దేవుడు ఉండడంట. ఒకసారి ఇది మీరు కూడా వినండి. దేవుడు లేడా? ఇంకా దేవుడు 50 years లో ఉండడు, అయిపోయింది. ఏఐ విల్ బికమ్ గాడ్ అనమాట. సో ది ఎంటైర్ హ్యూమన్ స్పీషీస్ విల్ ప్రే టు ఏఐ. అది మనకి ఇండైరెక్ట్ గా వాళ్ళు ఈ ఎలీట్స్, ఈ హాలీవుడ్ అంతా ఇస్ కంట్రోల్ బై సిఐ అనమాట. అమెరికన్ మీడియా, హాలీవుడ్, జుడిషియరీ కంప్లీట్లీ కంట్రోల్ బై సిఐ అనమాట, యూఎస్ గవర్నమెంట్, విచ్ ఈస్ ఎ ప్రైవేట్ ఆర్మీ ఆఫ్ దీస్ ఎలీట్స్ అనమాట. సో వాళ్ళు మనకి ప్రెడిక్టివ్ ప్రోగ్రామింగ్ గా చెప్తుంటారు అనమాట ఈ వచ్చే టెక్నాలజీస్ అన్ని. ఆల్రెడీ ఒక ఆవిడ పేరు మర్చిపోయానండి, ఒక మ్యూజిషియన్, ఆవిడ ఒక పాట రాసింది అనమాట, ఒక సాంగ్ ఏఐ మీద అనమాట. ఏఐ విల్ బి అవర్ గాడ్ అని చెప్పి ఒక సాంగ్ అనమాట. ఆల్రెడీ ఆవిడ ఈలాన్ మస్క్ కి వైఫ్, ఎక్స్ వైఫ్, అమ్మాయి సింగర్ అనమాట. సో అట్లా మనని సప్లిమినల్ గా బ్రెయిన్ వాష్ చేస్తుంటారు అనమాట. దిస్ ఈస్ కమింగ్ ఇన్ ద వెరీ నియర్ ఫ్యూచర్, ఏఐ విల్ బి అవర్ గాడ్ అట్లా మనకి చెప్తుంటారు. సో దేవుడు లేడు, ఇంకా దేవుడు 15 years. ఇదండి విషయం. ఇంకొక 15 yearsలో దేవుడు ఉండడు, ఏఐఏ ప్రపంచాన్ని ఏలుతుంది, ఇంకా ప్రార్థించేది కూడా ఏఐకే ప్రార్థిస్తారంటూ చెప్తున్నారు. ఒకవైపు ఏమో నాస్తికులు, ఒకవైపు ఏమో ఆస్తికులు, సత్యదేవుని ఎరగని ఆస్తికులు, దేవుడు ఉన్నారని నమ్ముతారు కానీ నిజ దేవుడిని నమ్మరు. ఒక విధంగా టెక్నాలజీని బాగా తెలుసుకొని ఇప్పుడు టెక్నాలజీ దేవుడు అయిపోతున్నాడు, దేవుడు లేడని చెప్తున్నారు కొంతమంది. ఎంత విచిత్రమ విడ్డూరమో చూడండి ఇతడు చెప్తున్నటువంటి విషయం. అంటే ఇది కూడా ఒక పెద్ద సాతాను యొక్క కుట్ర. దేవుణ్ణి కనుమరుగు చేయాలి, దేవుడిని లేకుండా చేయాలి, దేవుణ్ణి ఉన్నా లేకుండా అందరూ నమ్మకుండా చేయాలి వాళ్ళందరినీ కూడా. దేవుడు ఉన్నా ఆయన లేనట్టుగా చూపెట్టాలి ప్రజలందరికీ అనేది ఒక పెద్ద సాతాను యొక్క కుట్ర. సాతానుడు ఎన్ని రకాల అవకాశాలు ఉంటే అన్ని రకాలుగా వాడు దేవుణ్ణి అవమానిస్తూ, అఘోరపరుస్తూ, దేవుణ్ణి లేకుండా ప్రజలు బ్రతకాలి, దేవుడు లేడని చెబుతూ బ్రతకాలి అని వాడు రకరకాల కుట్ర కోణాలు చేస్తున్నాడు. బైబిల్లో దేవుడు ఏమని రాయించాడంటే, నేను ఆదియు అంతమునై ఉన్నాను, నేను మొదటి వాడను కడపటి వాడను, నేను అల్ఫా ఒమేగాయు, నేను భూత భవిష్యత్ వర్తమాన కాలాలలో ఉండు వాడను, యుగయుగములు ఉండు వాడను, యుగయుగాలు నేను ఏలు వాడను అంటూ ప్రభు మాట్లాడుతున్నాడు. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనంలో చూస్తే, అల్ఫాయు ఒమేగాయు నేనే, వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉండవాడను నేనే అని సర్వాధికారియు దేవుడు నాకు ప్రభువు సెలవిచ్చుచున్నాడు. 22వ అధ్యాయము ప్రకటన గ్రంథంలో 13వ వచనంలో, నేనే అల్ఫాయు ఒమేగయు, మొదటి వాడను కడపటి వాడను, ఆదియు అంతమునై ఉన్నాను అని చెబుతున్నాడు. ఏమండి, మరి 15 సంవత్సరాలు వెయిట్ చేసి చూద్దాం నిజంగా దేవుడు ఉంటాడా ఉండడా అనేటువంటి విషయం. దేవుడు లేకపోతే సృష్టి లేదు, దేవుడు లేకపోతే జీవం లేదు, దేవుడు లేకపోతే మానవ కోటికి, ప్రాణి కోటికి మనుగడే లేదు. దేవుడిని ఎంత చిన్నగా చేసి మాట్లాడుతున్నారో చూడండి. ఇకపోతే యూదా రాసిన పత్రిక ఆఖరి వచనంలో ఉంటుంది, 1వ అధ్యాయం ఉంటుంది, ఆఖరి వచనంలో 24-25 వచనాలు కలిసి ఉన్నాయి. తొట్టిల్లకుండా మిమ్మను కాపాడుటకును, తన మహిమ ఎదుట ఆనందంతో మిమ్మను నిర్దోషులుగా నిలవబెట్టుటకును శక్తిగల మన రక్షకుడైన అద్వితీయ దేవునికి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మహిమయు మహాత్మ్యమును ఆధిపత్యమును అధికారమును యుగములకు పూర్వమును ఇప్పుడును సర్వయుగములను కలుగును గాక. ఆమె సర్వయుగాలు దేవుడు ఉంటాడు. అసలు దేవుడు ఉన్నందుకే మనం ఉన్నాం. ఇవన్నీ కూడా కల్పన కథలు, సాతాను చేస్తున్న కుట్ర కోణాలు, ఇవన్నీ కూడా. దేవుడు ఉండడా 15 సంవత్సరాల తర్వాత? ఎంత ఘోరమైనటువంటి విషయం. అంటే ఇప్పుడున్నాడని అయితే ఒప్పుకుంటున్నారు కదా. దేవుడు లేకుండా ఎడిపోతాడు? గాలి లేకుండా పోతుందండి. ఈ మధ్య వెంటిలేటర్స్ వచ్చాయి, కొందరికి ఆక్సిజన్ ఎక్కిస్తూ ఉంటారు, ఆక్సిజన్ పెడతారు ఎవరైనా పేషెంట్స్కి. అప్పుడు బయట ఆక్సిజన్ లేదా? అంటే మనుషులను సాతాను అన్ని విధాలుగా, మనుషులు బాగా చదువుకొని జ్ఞానం తెలివి సంపాదించుకుందాం అనుకుంటే ఈ లోక జ్ఞానాన్ని, వారి జ్ఞానం చేత వారినే మోసం చేస్తున్నాడు సైతాను. అందుకే ప్రసంగి అంటాడు, అధిక విద్యాభ్యాసము ఆయాసమే అన్నాడు. ఈనాడు బాగా శాస్త్రవేత్తలు బాగా చదువుకొని శాస్త్రవేత్తలు అయిపోయి దేవుడు లేడని చెప్తున్నారు. అదొక బుద్ధిహీనమైనటువంటి మాట. దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయమందు అనుకుంటారు. కాబట్టి దేవుడు ఉంటాడు. 15 ఏళ్ళకు కాదు, 15,000 లక్షల కోట్ల సంవత్సరాలు కూడా దేవుడు ఉంటాడు. అసలు దేవుడు అంటేనే మరణము లేనివాడు, దేవుడు అంటేనే ఉన్నవాడు అనువాడు అని అర్థం. అలాంటి ఆయనను ఇక దేవుడు ఉండడు అని మాట్లాడతారేంటి? అంటే సాతానుడు ఈ విధంగా వాడు తనను గూర్చి తాను ప్రాపగండ చేసుకుంటున్నాడు అనమాట, ప్రచారము చేసుకుంటున్నాడు. ఇదంతా కూడా ఏంటిదంటే దేవుణ్ణి అవమానించాలి, దేవుణ్ణి అగౌరవపరచాలి అనే కుట్ర కోణం అన్నమాట
మరి పరలోకం నుండి సాతాను ఎప్పుడైతే పడద్రోయబడిన తర్వాత ప్రతి స్థలంలో ప్రతి దగ్గర ఆ దేవుని అవమానపరచాలి అనేటువంటి కుట్రతో సాతాను చేస్తున్న పన్నాగం ఇదంతా కూడా. నిర్గమకాండము 3వ అధ్యాయము 14వ వచనంలో, అందుకు దేవుడు, నేను ఉన్నవాడను అనువాడనై ఉన్నానని మోషేతో చెప్పెను. మరియు ఆయన ఉండునను వాడు మీ యొద్దకు నన్ను పంపెనని నువ్వు ఇశ్రాయేలుతో చెప్పవలను అనెను. నేను ఉన్నవాడను అనువాడనై ఉన్నాను. ఎప్పుడు ఉంటాడు దేవుడు? అన్ని కాలాలలో, అన్ని పరిస్థితులలో అంతటా ఉంటాడు దేవుడు. ఆయన సర్వములో సర్వమై ఉన్నాడు దేవుడు. ఆయన లేకపోవడం ఏంటి? ఇదంతా కూడా ఒక పెద్ద కుట్ర. ఎందుకంటే దేవుడు ఏం కోరుకుంటున్నాడు? తండ్రి అయిన దేవుడు తన కుమారుణ్ణి హెచ్చించి ఆయన కుమారునికి అన్నిట్లలో కూడా ఆయనకు మరి ప్రత్యేకత ఉండాలని తండ్రి అయినటువంటి దేవుడు కోరుకుంటే, ఓర్వలేనటువంటి సాతాను ఈ విధంగా అవకాశం ఉన్న స్థలమెల్లా మరి అగౌరవపరచడానికి సాతాను పూనుకుంటున్నాడు. ఆ దేవునికే ప్రాముఖ్యత కలగాలి, ఆ ప్రాముఖ్యతను తీసేయాలనేది సాతాను కుట్రకోణం. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 17వ వచనం నుంచి, ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు, ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు, సంఘము అను శరీరమునకు ఆయనే శిరస్సు, ఆయనకు అన్నిటిలో ప్రాముఖ్యము కలుగు నిమిత్తము ఆయన ఆది అయ్యుండి మృతులలో నుండి లేచుటలో ఆది సంభూతుడు ఆయన యందు సర్వ సంపూర్ణత నివసింపవలననియు ఆయన శిలువ రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును, అవి భూలోకమందు ఉన్నవైనను పరలోకమందు ఉన్నవైనను, వాటన్నిటిని ఆయన ద్వారా తనతో సమాధాన పరుచుకొలవలననియు తండ్రి అభిష్టమాయను. ఆయనకు అన్నిటిలో ప్రాముఖ్యము కలగాల. సాతాను పరలోకము నుండి పాతాళములో పడద్రోయబడిన తరువాత వాడు ఆయన మీద కక్ష పెంచుకొని, కోపము పెంచుకొని, యేసు మీద ద్వేషం పెంచుకొని, అసలు ఆయన లేనే లేడు అనే ప్రచారాలు వాడు ఎప్పటి నుంచో చేసుకుంటూ వస్తున్నాడు. ఇప్పుడు కూడా బాగా చదువుకున్నటువంటి వాళ్ళను వాడుకొని వాడు ఇక లేటెస్ట్గా ఇంకా చెప్పించుకుంటున్నాడు అనమాట. ఇదంతా కూడా పచ్చి అబద్ధం. ఇది సాతాను మనుషులను చేస్తున్న మోసం. ఇదంతా కూడా దేవుడు ఎప్పుడున్నాడు, ఎప్పటికీ ఉంటాడు, అంతటి ఉంటాడు, సర్వయుగాలలో కూడా ఉంటాడు. అసలు సర్వ విశ్వం అంతా ఆయన లోపలనే ఉంది. ఆయన లేకుండా పోవడం ఏంటి? ఇదంతా కూడా ఒక పచ్చి అబద్ధం, సాతాను చేస్తున్న కుట్ర. కనుక దేవుని యందు విశ్వాసం ఉంచండి, మీరు మీ కుటుంబం రక్షణ పొందుతారు. మానవుడు ఎప్పుడు బ్రతకడు, దేవుడు ఎప్పటికీ జీవించే ఉంటాడు. జీవం అనేది ఆయన దగ్గర ఉంది. ఆ జీవం మనుషులు పొందుకోవాలంటే ఆయన శరీర రక్తాలలో ద్వారా ఆయన మనుషులకు జీవం ఇస్తున్నాడు. నమ్మి బాప్తీసం పొంది ఆయన శరీర రక్తములలో పాలు పొందినటువంటి వారికి దేవుని జీవము కలుగుతుంది. గనుక దేవుడు లేడని నమ్మి బుద్ధిహీనులు కావద్దు, దేవుడు ఉన్నాడు అని నమ్మి మరి దేవుని పిల్లలు కావాలని కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం.